స్త్రీలకి స్వర్గం ఉంటుందా? ఇది ప్రశ్న. లోకంలో గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా స్వర్గానికి పోతారు అని చెప్తూ ఉంటారు. యుద్ధంలో వీరమరణం పొందిన వాళ్ళు వీళ్ళంతా కూడా స్వర్గానికి పోతారు అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు గొప్ప గొప్ప పనులు అంటే ఏమిటి అసలు? 10 మందికి ఉపయోగించే పనులు, ప్రజోపయోగమైనటువంటి పనులు, సమాజానికి ఉపయోగించే పనులు. అంటే దాన ధర్మాలు చేయటం, చెరువులు బావులు తవ్వించటం, రోడ్ల పక్కన చెట్లు నాటించటం, సత్రవులు కట్టించటం, అన్నదానం చేయటం, బీదలకు సహాయం చేయటం, ఆ పన్నులు. అలాగే ఎవరూ లేనటువంటి వాళ్ళు, అనాథలు, వీళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళకి ఏమైనా సరే ఉపకారం చేయటం, ఇటువంటి పనులు చేసిన వాళ్ళందరూ కూడా స్వర్గానికి పోతారు. ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు. ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు. అలాగే పేదలకి వస్త్రదానం చేయటం, పేద విద్యార్థులకి స్కూల్ ఫీజులు కట్టడం, వాళ్ళు చదువుకునేటందుకు పుస్తకాలు కొనివ్వటం, వాళ్ళకి పరీక్ష ఫీజులు కట్టడం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఇవన్నీ నిర్వహించటం, ఉచిత వైద్య సేవలు అందించటం, మందులు కొనివ్వటం, ఇలాంటివన్నీ అన్నీ కూడా 10 మంది కోసం ప్రాణత్యాగం చేయటము. ఇటువంటిది ఇంకా చాలా పెద్దదైనటువంటి పని. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ చాలా చిన్న చిన్న పనులు. దేశం కోసం ప్రాణాలు అర్పించటం, ప్రాణత్యాగం చేయటం, ఇలాంటివి ఇంకా గొప్ప పనులు. అసలు అలాంటి పనులు చేసినటువంటి వాళ్ళకి దేవాలయాలు కూడా నిర్మిస్తారు. సామాన్యం కాదు. మనకి చూడండి, సామాన్యంగా అనేకమైనటువంటి గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటారు కొంతమంది. ఆ గ్రామ దేవతలందరూ కూడా ఆ గ్రామం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్లే. గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం ప్రాణాలు అర్పించి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకే దేవాలయాలు కట్టారు. ఇలా వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెడతారు అని చెప్తారు. అంటే మరి ప్రజోపయోగమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు, దుర్మార్గమైన పనులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా నరకానికి పోతారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగం ఇలాంటివి చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా నరకానికి పోతారు. సరే, స్వర్గంలో గాని నరకంలో గాని వీళ్ళు ఎంతకాలం ఉంటారు? ఒక దాంట్లో ఎంతకాలం ఉంటారో తెలిస్తే రెండో దాంట్లో ఎంతకాలం ఉంటారో అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. స్వర్గానికి వెళ్లిన వాళ్ళు స్వర్గంలో ఎంతకాలం ఉంటారు? నువ్వు ఒక మంచి పని చేసి కదా స్వర్గానికి వెళ్ళావు. నువ్వు చేసినటువంటి మంచి పని వల్ల దేశంలో అనేక మంది లాభపడ్డారు. కాబట్టి నిన్ను గురించి ఈ లోకంలో ఎంత కాలం అయితే మంచిగా చెప్పుకుంటారో అంతకాలం కూడా నువ్వు స్వర్గలోకంలోనే ఉంటావు. ఫలానా పని చేసినటువంటి వాళ్ళు అని వాళ్ళ పేరు తలుచుకుంటూ ఈ లోకంలో ఎంత కాలం అయితే నీ పేరు తలుచుకుంటారో అంతకాలం నువ్వు స్వర్గంలోనే ఉంటావు. చిన్న ఉదాహరణ ఏమంటే, మనం ఏదో ఒక వసతి గృహం
అంటే ఓ సత్రవు కట్టించాం. ఆ సత్రవులో నిరంతరము అన్నదానం జరుగుతూనే ఉంది. యాత్రికులు ఆ సత్రవులో పడుకుంటున్నారు, వెడుతూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా మనం ఉచిత సౌకర్యాలు కలిగజేస్తూనే ఉన్నాం. నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయినావు. ఎంతకాలం నువ్వు స్వర్గంలో ఉంటావు అంటే, ఇక్కడ ఈ సత్రవు, ఈ అన్నదానము కొనసాగినంత కాలము. నువ్వు ఇలాంటి పని చేశావు అని ఈ లోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలము నువ్వు స్వర్గంలోనే ఉంటావు. అలాగే నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఎంతకాలం అయితే ఇక్కడ ఈ భూలోకంలో చెప్పుకుంటారో అంతకాలం నువ్వు నరకంలోనే ఉంటావు. ఇది మనం చెప్పినటువంటి నియమం. దీనికి మీరు ఊహించి చెబుతున్నారా, లేకపోతే దీనికి ఏమన్నా ఆధారం ఉన్నదా? ఇవన్నీ కూడా పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాలే, మన ఊహలేం కాదు. పూర్వకాలంలో సత్యవ్రత మహారాజు ఆయన భూలోకంలో అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు చేశాడు, దానాలు, ధర్మాలు చేశాడు. మరణానంతరము స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గంలో చాలా కాలం ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా ఆయన స్వర్గంలోనే ఉన్నాడు. ఒక రోజున ఇంద్రుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనాభా లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు. సత్యవ్రత మహారాజు యొక్క ప్రసక్తి వచ్చింది. ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడో కూడా తెలియటం లేదయ్యా, అంతకాలం నుంచి ఉన్నాడు. ఈయన చేసినటువంటి పుణ్యఫలము అనేది అయిపోయి ఉంటుంది, కాబట్టి ఈయన్ని భూలోకానికి పంపించేయాలి అనుకున్నాడు ఇంద్రుడు. వెంటనే సత్యవ్రత మహారాజుని పిలిపించి, నీ పుణ్యఫలం అయిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నాడు. అలా ఏం కాదు, నా పుణ్యఫలం అయిపోలేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు మహారాజు. అయిపోలేదు అని అంటానికి మనకు ఆస్కారం ఏమిటి అంటే, భూలోకంలో నేను చేసినటువంటి మంచి పనులను గురించి ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు అంటాడు ఈ మహారాజు. అదేదో నిరూపించుకో అన్నాడు ఇంద్రుడు. ఇద్దరు భటులనిచ్చి మహారాజును భూలోకానికి పంపించాడు. ఈ సత్యవ్రత మహారాజు తాను గతంలో పరిపాలించినటువంటి రాజ్యానికి వచ్చాడు. ఆ రాజ్యం ఎక్కడా కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. అంతా కొత్తగా కనిపిస్తూ ఉంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. అసలు తనకి తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ కనిపించలే అక్కడ. అప్పుడు ఆయన ఈ మహారాజు మార్కండేయుడి దగ్గరికి వచ్చి అడిగాడు, మార్కండేయ మహర్షి, సత్యవ్రత మహారాజుని గురించి నీకేమన్నా తెలుసా అన్నాడు. నాకు తెలీదయ్యా, నాకన్నా ముందు నుంచి అదిగో ఆ మడుగులో ఒక తాబేలు ఉన్నది, ఆ తాబేలు దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు. ఆ తాబేలు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఈ సత్యవ్రత మహారాజు. ఆ తాబేలు కూడా నాకేం తెలియదు, నాకన్నా ముందు నుంచి ఉన్నటువంటి వాడు అదిగో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక బకశ్రేష్ఠుడు ఉన్నాడు, ఒక కొంగ ఉంది, దాన్ని అడుగు అన్నాడు. ఈ మహారాజు భట్లను వెంటబెట్టుకుని ఆ కొంగ దగ్గరికి వెళ్ళాడు. మహారాజును చూడంగానే ఆ కొంగ నమస్కారం చేసింది. సత్యవ్రత మహారాజా బాగున్నావా అంది. నేను నీకు తెలుసా అన్నాడు. నువ్వు తెలియకపోవటం ఏమిటి, నువ్వు ఈ లోకాన్ని పరిపాలించావు, ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించావు నువ్వు. ఆ రోజుల్లో నువ్వు అనేకమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా చేశావు. అలా యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల గోదానాలు ఇచ్చావు నువ్వు. గోదానాలు ఇచ్చినప్పుడు ఆవు యొక్క తోక పట్టుకుని నీళ్లు వదిలిపెడతారు. అలా వదిలిపెట్టినటువంటి నీళ్లతో అదిగో ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి మడుగు ఏర్పడింది.
ఆయన ఇచ్చినటువంటి గోదానముల వల్ల ఏర్పడినటువంటి మడుగు అక్కడ కనిపిస్తూ ఉన్నది. చూడండి ఎన్ని వేల గోవుల్ని దానం ఇచ్చాడు ఆయన. లక్షల గోవుల్ని దానం ఇచ్చాడన్నమాట. అదిగో ఆ మడుగు ఏర్పడింది. ఇవాళ ఆ మడుగు నుంచే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అన్నింటిలోనూ కూడా పంటలు పండుతూ ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికీ తాగునీరు సాగునీరు అందిస్తున్నది ఆ మడుగే. దాన్ని ఆధారంగా చేసుకునే అనేక వేల జీవరాశులు ఈ మడుగులో జీవిస్తూ ఉన్నాయి. నేను కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ మడుగులోనే చేపలు పట్టుకుని తిని నేను జీవిస్తూ ఉన్నాను. మహారాజా, నువ్వు చేసినటువంటి ఈ యజ్ఞయాగాది క్రతువులు, ఈ పుణ్యకార్యాలు, వాటి వల్లనే మేమంతా కూడా ఇవాటి రోజున ఇక్కడ జీవించగలుగుతున్నాము అని చెప్పింది ఈ కొంగ. వెంటనే మహారాజు అన్నాడు, అదుగు నన్ను గురించి చెప్పుకుంటూ ఉన్నారు, విన్నావు కదా, పదండి అన్నాడు భటుల్ని. మళ్లీ స్వర్గానికి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ స్వర్గంలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు ఈ సత్యవ్రత మహారాజు. అంటే మనం చేసినటువంటి మంచి పనులను గురించి ఈ లోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలం కూడా ఈ మానవుడు స్వర్గంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక్క విషయం చూడండి. అశోక చక్రవర్తి, ఈ అశోక చక్రవర్తి చాలా గొప్పవాడు అని ఆయన యొక్క పేరు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన స్థాపించినటువంటి స్తూపం ఉంది, దాన్నే అశోక స్తంభము అని అంటాం, ఢిల్లీలో ఉంది. ఈ రోజు కూడా అది చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఎండకి ఎండుతోంది, వానకి తడుస్తోంది, తుప్పు మాత్రం పట్ల. మనం తయారు చేసినటువంటి ఇనుము ఎండకి ఎండి వానకి తడిస్తే 10 రోజుల్లో పాడైపోతుంది, అనుమానం ఏం లేదు దీంట్లో. మరి ఇన్ని వందల సంవత్సరాల నుంచి అశోక స్తంభం అలా ఎండకి ఎండుతోంది, వానకి తడుస్తోంది, ఏం కాల, అలాగే ఉంది. ఆ అశోక స్తంభం మీద ఉన్నటువంటి 4 సింహాలే ఇవాళ మన భారతదేశానికి రాజముద్ర. అశోక చక్రం, ఇవే మనకి రాజముద్ర. మరి ఈ అశోక చక్రవర్తి ఎంతకాలం స్వర్గంలో ఉంటాడో చెప్పండి. ఆయన చేసినటువంటి ఆ గొప్ప పని ఇంకా అది అలా కనిపిస్తూనే ఉన్నది. ఇలా చిరస్థాయిగా నిలబడే పనులు చేసిన వాళ్ళంతా కూడా శాశ్వతంగా స్వర్గలోకంలో ఉండిపోతారు. నరకంలో బాధలు కూడా అంతే. మనం చేసినటువంటి చెడ్డ పనులను గురించి భూలోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో, మనం చేసిన పనుల వల్ల ఎంతకాలం భూలోకంలో జనులు బాధలు పడుతూ ఉంటారో అంతకాలం మనం నరకంలోనే ఉంటాం. రాక్షసుల గురించి ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళ పరమ దుర్మార్గులు అని. వాళ్ళు దుర్మార్గులు అని మనం ఎంతకాలం అయితే చెబుతూ ఉంటామో అంతకాలం వాళ్ళు నరకంలోనే ఉంటారు. సరే, ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటి అంటే స్వర్గంలో శాశ్వత సభ్యత్వము అనేది కూడా ఉంది. కొంతకాలం ఉండి వచ్చేయటం కాదు, శాశ్వతంగా స్వర్గలోకంలో ఉండిపోయేటటువంటి ఉపాయం కూడా ఉంది. కొన్ని రకాలైనటువంటి యాగాలున్నాయి. విశ్వజిత్ యాగము, అగ్నిచయనము, ఇటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. ఈ రెండు ఇక్కడ మనం చెప్పినవి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఈ కర్మల్లో చేసేది ఏమిటి అంటే యజమాని తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తన పిల్లలకి పంచేస్తాడు. పిల్లలతో పాటుగా తాను కూడా పంచుకుంటాడు. అంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలకి తనకి ముగ్గురికి కూడా భాగాలు వాటాలు వేసి పంచేస్తాడు. పిల్లలకి ఇవ్వవలసింది ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాడు. తన వాటాగా వచ్చినటువంటి ఈ ఆస్తిని దాన ధర్మాలు చేసేస్తాడు.
అందులో ఒక పైసా కూడా అటు పెట్టుకోడు. అంతా యజ్ఞయాగాది క్రతువులు చేసి భూరి దక్షిణలు ఇచ్చేస్తాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా. అది ఈ అగ్నిచయనము లేదా విశ్వజిత్ యాగము. కఠోపనిషత్తులో ఈ 2 యాగాల గురించి కూడా చెప్పబడుతుంది. నచికేతుడి యొక్క తండ్రి గౌతముడు, అతడు ఈ విశ్వజిత్ యాగమే చేశాడు. అలాగే యమధర్మరాజు అగ్నిచయనం చేశాడు. ఇలాంటి క్రతువులు గనక చేసినట్లయితే శాశ్వత స్వర్గలోకము అనేది సిద్ధిస్తుంది. అసలు ఆ క్రతువులు చేసేటప్పుడు సంకల్పంలోనే ఉంటుంది, శాశ్వత స్వర్గలోక సిద్ధ్యర్థం అని చెప్పి ఈ క్రతువు చేయటం అనేది జరుగుతుంది. సరే, బాగానే ఉంది, శాశ్వత సభ్యత్వం ఉంది, వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు, ఇది బాగానే ఉంది. అసలు ఇంతకీ స్వర్గంలో ఏముంటుంది? పురాణాల్లో చెప్పినటువంటి దాని ప్రకారం స్వర్గంలో దుఃఖము అనేది ఉండదు, కష్టము అనేది ఉండదు, ఆకలి దప్పిక ఉండవు, చీకు చింత ఉండదు, ప్రశాంతమైనటువంటి వాతావరణం. అక్కడ ఉండేది నిరంతరము ఆనందము, అంటే అంతకనికే ఉండదు. రంభ, ఊర్వశి లాంటి అప్సరాంగంలో కొన్ని వేల మంది ఉంటారు, ఒకళ్ళు కాదు. మనకి తెలిసినటువంటి వాళ్ళు ప్రముఖమైనటువంటి అప్సరసలు 4, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ. వీళ్ళు కాకుండా కొన్ని వేల మంది పాల సముద్రాన్ని క్షీరసాగర మంథనం చేస్తూ ఉన్నప్పుడు అందులో నుంచి పుట్టారు అని చెప్పాడు. కొన్ని వేల మంది అప్సరాంగంలో వీళ్ళంతా కూడా స్వర్గానికి వెళ్లారు. వారంతా అక్కడే ఉంటారు. నిరంతరము తమ యొక్క ఆటపాటలతో స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషపరుస్తూ ఉంటారు. వాళ్ళందరితోనూ కలిసి డాన్సులు చేస్తూ ఉంటారు. స్వర్గంలో ఉన్న వాళ్ళందరితోనూ సరసల్లాపాలలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళని సుఖపెట్టడమే వీళ్ళ యొక్క పరమావధి. అదే పని చేస్తూ ఉంటారు. అందుకే చాలా మందికి భగవంతుడి మీద కన్నా స్వర్గ సుఖాల మీదనే ఆశ ఎక్కువ, వాళ్ళ మీదనే మక్కువ ఎక్కువ. అక్కడ ఉండే రంభ, ఊర్వశి వాళ్ళందరితోనూ మేము హాయిగా కాలక్షేపం చేయవచ్చు అనేది వీళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక బ్రాహ్మణోత్తముడు, ఓ పండితుడు, కఠోరమైనటువంటి నియమనిష్టలతో తపస్సు చేస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అప్పుడు ఆ తపస్సు వింటాడు, స్వామి నువ్వెందుకు వచ్చావు? నా తపస్సు చెడగొట్టడం కోసం రమ్మని గాని ఊరసుని గాని పంపించాలి కదా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెంటనే వెళ్ళిపోయి రమ్మని పంపించు అన్నాడు. అంటే ఆవిడతో సుఖంగా కాలక్షేపం చేయవచ్చు అనే కోరికతోనే వీడు తపస్సు చేస్తున్నాడు అన్నమాట. ఈ రకంగా స్వర్గ సుఖాల కోసం యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులు స్వర్గం రావాలి, స్వర్గాన్ని పొందాలి అని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, కఠోపనిషత్తులో చెప్పినటువంటి విశ్వజిత్ యాగం, నచికేతుడి యొక్క తండ్రి గౌతముడు చేసినటువంటి విశ్వజిత్ యాగం కూడా ఇలా శాశ్వత స్వర్గలోకం కోసమే. సరే, స్వర్గంలో ఏముందో చెప్పుకున్నాం, బాగుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, స్వర్గానికి పురుషులే వెడతారా, స్త్రీలు కూడా వెడతారా? స్త్రీలకు కూడా స్వర్గం ఉందా? ఇది అనుమానం. అసలు ఇలాంటి అనుమానాలు రావాల్సిన అవసరమే లేదు. పుణ్యకార్యాలు చేసినటువంటి ప్రతి జీవి కూడా స్వర్గలోకం చేరుతుంది అంతే.
తప్పనిసరిగా స్వర్గలోకానికి వెళ్తుంది. వీళ్ళు చేసినటువంటి ఈ పుణ్యకార్యాలను అనుసరించి స్వర్గలోకంలో సుఖాలు పొందుతారు. అంటే మనం రైల్లో టికెట్ కొనుక్కుని రైలు ఎక్కినట్టుగా. సాధారణ టికెట్ కొనుక్కున్నటువంటి వాడు సాధారణ బోగీలో పెడితే, థర్డ్ ఏసీలో కొనుక్కున్నవాడు, సెకండ్ ఏసీలో కొనుక్కున్నవాడు, ఫస్ట్ ఏసీలో కొనుక్కున్నటువంటి వాడు వాళ్ళ యొక్క టికెట్ను బట్టి, వాళ్ళు కొనుక్కున్నటువంటి టికెట్ను బట్టి ఆ బోగీలో ఎక్కడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మానవులు చేసినటువంటి మంచి పనులు, ఈ పుణ్య కార్యాలను బట్టి వాళ్ళు ఈ స్వర్గంలో ఎంతకాలం ఉంటారు, ఏ రకమైన సుఖాలు అనుభవిస్తారు, ఇవన్నీ కూడా నిర్ణయించబడుతుంది. దేవి భాగవతంలో ఒక చిన్న కథ ఉంది చూడండి. హిమాలయ పర్వతాల నుంచి ఒక చాతక పక్షి ఆహారం వెతుక్కుంటూ కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడి యొక్క దేవాలయానికి వచ్చింది. ఆ రోజు మహాశివరాత్రి. దానికి పొద్దునుంచి ఆహారం దొరకల. ఆహారం కోసమో అని విశ్వేశ్వరుడి ఆలయంలో అలా చక్కర్లు కొడుతోంది. సాయంత్రం దాకా చక్కర్లు అలాగే కొట్టింది. ఏమీ దొరకలా తినటానికి. అలా తిరిగి 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 అలసిపోయి అక్కడ కింద పడి చచ్చిపోయింది. ఇప్పుడు శివభట్లు వచ్చి వెంటనే దాన్ని కైలాసానికి తీసుకెళ్లిపోయారు. ఏమిటి అంటే, దానికి తెలిసినా తెలియకపోయినా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంది, ఈశ్వరుడికి ప్రదక్షిణాలు చేసింది, గుడి చుట్టూ చక్కెర్లు కొట్టింది. కాబట్టి ఈశ్వరుడికి ప్రదక్షిణాలు చేసింది. ఇంత గొప్ప పని చేసింది కాబట్టి, అలాగే మరణించింది కాబట్టి దాన్ని కైలాసాన్ని తీసుకుపోయారు. ఆ మరు జన్మలో అది కాశీ రాజుగా జన్మించింది అని చెప్తాడు. కాబట్టి స్వర్గానికి పోవటము, ఇలా స్వర్గానికి పోవాలి అంటే ఇక్కడ స్త్రీ పురుష భేదము అనేది ఏమాత్రమూ లేదు. ఇక్కడ కులం గాని, మతం గాని, జాతి గాని, స్త్రీ గాని, అంటే లింగ భేదం గాని ఏమీ లేవు. ఎవరైనా సరే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు, మానవులే ఎక్కర్లేదు, జంతువులు, పశువులు, పక్షులు ఏవైనా సరే స్వర్గానికి వెడతాయి. గోదానం చేసినటువంటి వాడు వైతరిణి నదిని తేలిగ్గా దాటతాడు అని చెబుతూ ఉన్నాయి మనకి పురాణాలు. అయితే మరి మనం చేసినటువంటి పుణ్యకార్యాలు, భర్త చేసినటువంటి పుణ్యకార్యాల్లో సగభాగం భార్యకు కూడా ఆ పుణ్యం అనేది సంక్రమిస్తుంది. భార్య ప్రత్యేకంగా పుణ్యకార్యం చేయక్కర్లా. భర్త చేసినటువంటి పుణ్యంలో భార్యకి సగం పుణ్యం అనేది వచ్చేస్తుంది. అలాగే భార్య గనక ఏదైనా పాపం చేసుంటే ఆ పాపం పూర్తిగా భర్తకై చెందుతుంది. కాబట్టి హిందూ ధర్మంలో స్త్రీ ఎప్పుడూ పవిత్రురాలే. స్త్రీకి అపవిత్రత అనేది లేదు. స్త్రీ ఏదైనా పాపం చేసిందంటే ఆ పాపాన్ని ఆవిడ భర్త భరిస్తాడు పూర్తిగా. భర్త ఏదైనా పుణ్యకార్యం చేస్తే అందులో సగం భార్యకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఒక పుణ్యకార్యం చేస్తున్నాము అంటే ఆ పుణ్యకార్యం చేయటానికి సహాయపడిన వాళ్ళందరికీ కూడా అందులో భాగం అనేది ఉంటుంది. కాబట్టి పుణ్యం చేసిన వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. ఇక స్త్రీలు స్వర్గానికి వెడతారా అంటే మహాభారతంలో స్వర్గారోహణ పర్వం. ఇక్కడ స్వర్గానికి ద్రౌపది కూడా బయలుదేరి వెళ్ళింది. మరి స్వర్గానికి చేరిందా లేదా అంటే ఆవిడ చేసినటువంటి ఆవిడ యొక్క పుణ్యకర్మాల మీద ఆధారపడి ఉంది. అది బయలుదేరడం మాత్రం బయలుదేరింది. అంటే స్వర్గానికి వెళ్లే అధికారం స్త్రీకి కూడా ఉన్నది అని ఇక్కడ చెప్తోంది. అయితే స్త్రీకి కూడా స్వర్గం ఉన్నది అనే మాట ఎందుకు చెప్పలేదు? ఇది ఇక్కడ ఎక్కడా చెప్పలేదు కాబట్టి స్త్రీకి స్వర్గం లేదు ఉంటే చెప్పేవాళ్ళు కదా. అలా కాదు.
స్త్రీ స్వర్గానికి వెడుతుంది అంటే ఇక్కడ కొన్ని అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. చెప్పడానికి అంత బాగుండదు, అందుకని ఆ మాట చెప్పాల. స్వర్గానికి పోయినటువంటి వాడు అందరిది ఒకటే ఆలోచన, అక్కడ అప్సరాంగనలతో కాలం గడుపుతూ ఉంటాడు అని చెప్పారు. బాగుంది. అప్సరాంగనలు అంటే వాళ్ళంతా స్త్రీలు. మరి స్వర్గానికి ఒక స్త్రీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈవిడేం చేయాలి? ఈ వెళ్ళినటువంటి ఈ స్త్రీ అక్కడ ఉండే పురుషులతో కాలం గడుపుతుంది అని చెప్పటం అనేది మనకి సభ్యతా సంస్కారం కాదు. ఆవిడ గడిపినా గడపకపోయినా ఆవిడ అలా వాళ్లతో కాలం గడుపుతుంది అనే మాట మనం చెప్పకూడదు. ఈ సమంజసం కాదు, అందుకే మాట్లాడకుండా ఊరుకున్నారు. అంతేకాని మంచి పనులు చేసినటువంటి స్త్రీలు స్వర్గానికి వెళ్లరు అని ఎక్కడా లేదు. వాళ్ళు తప్పనిసరిగా స్వర్గానికి వెళ్తారు, ఏ రకమైన అనుమానం లేదు. ఇక్కడ చిన్న ఉదాహరణ చూడండి. ఓసారి ఓ పండితుడు ఒక బ్రహ్మాండమైనటువంటి యాగం చేస్తున్నాడు. ఆ యాగం చేయడం మొదలుపెట్టాడు. చాలా గట్టిగా కఠోరమైనటువంటి నియమాలు నిష్ఠలు పాటిస్తూ యాగాన్ని ప్రారంభం చేశాడు. సామాన్యంగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నప్పుడు భార్య కూడా భాగం పంచుకుంటుంది. కానీ ఇక్కడ ఈయన ఒక్కడే చేస్తున్నాడు. భార్య వచ్చి అడిగింది. పాపం చాలా అమాయకురాల్లా ఉంది ఆవిడ. ఏమండి, ఏమిటి ఈ క్రతువు చేస్తే ఏంటి జరుగుతుంది? భర్త ఓ నవ్వున వేశాడు. ఈ క్రతువు చేస్తే స్వర్గం వస్తుంది అన్నాడు. అప్పుడు ఆయన భార్య చెప్పింది, అయితే నేను కూడా చేస్తానండి. మరి నేను కూడా స్వర్గానికి పోతాను కదా, నేను కూడా ఈ క్రతువు చేస్తాను అంది. అప్పుడు భర్త అంటాడు, వచ్చే పిచ్చిదానా, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక ఇలా అప్సరాంగాలను ఉంటారు. నేను గనక స్వర్గానికి వెళ్ళానుకో వాళ్ళందరితోనూ నేను కాలక్షేపం చేస్తాను, ఆడతాను, పాడతాను, వాళ్ళతో కాలక్షేపం చేస్తాను. మరి నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు అన్నాడు. చూడండి, తానేమో అక్కడ ఉన్న అప్సరాంగనతో ఆడతాడట, పాడతాడట. మరి నువ్వేం చేస్తావు అక్కడికి వచ్చి అన్నాడు. అప్పుడు ఆవిడ చాలా అమాయకంగా సమాధానం చెప్పింది, అక్కడ రంభ ఊర్వశినే కాదు, మన్మధుడు, నలకూబరుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారట కదా, మా బామ్మ చెప్పింది అంటుంది. అంతే, నోరు తెల్లబెట్టేశాడు పండితుడు కాస్త. ఈ మాట మనం చెప్తే ఎటువంటి విపరీతమైన అర్థం వస్తుందో చూడండి. అందుకే స్త్రీల యొక్క స్వర్గాన్ని గురించి ఎక్కడా మాట్లాడాల. స్వర్గము అంటే మనకున్నటువంటి ఆలోచన, ఈ భావన తప్పు. స్వర్గము అంటే కేవలం అప్సరాంగంలే కాదు, ఆకలి దప్పికలు ఏవి లేనటువంటి స్థితి, కష్టము దుఃఖము అనేవి లేనటువంటి ఆనందమైనటువంటి స్థితి. అందుకే మంచి పనులు చేసిన వాళ్ళంతా కూడా తప్పనిసరిగా స్వర్గానికి పోతారు, ఇందులో సందేహం లేదు. అలా స్వర్గానికి పోయేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, పశువులు పక్షులు కూడా స్వర్గానికి పోతాయి. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. వివాహమైనటువంటి కొద్ది రోజులకే ఆవిడ భర్త కాస్త మరణించాడు, సంతానం లేదు, బంధువులు కూడా లేరు, ధనం కూడా లేదు. అక్కడ ఇక్కడ సంపన్నుల ఇంట్లో దాసిగా పనిచేస్తూ కాలక్షేపం చేస్తోంది. వాళ్ళిచ్చే ధనం చాలా జాగ్రత్త చేసుకుంటోంది. ఆ వచ్చిన ధనాన్ని వడ్డీలకి తిప్పుతోంది. దొంగ సొమ్ము అతి చౌకగా కొంటోంది, దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతోంది. ఇలా ధనం కూడబెట్టింది.
ఎవరికి ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయలే. భగవంతుడు అంటే ఎలా ఉంటాడో పేరు కూడా తెలియదు. భగవద్ధ్యానము అనేది తెలియదు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడికి ఈవిడ గురించి తెలిసింది. అప్పుడు ఆయన ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మా, ఈ జీవితము అనేది బుద్భుతప్రాయం. ఎంతకాలం ఉంటుందో, మనం ఎంతకాలం జీవిస్తామో ఇవన్నీ ఎవ్వరూ చెప్పలేరు. బతికున్నన్నాళ్ళు మనం ఏదో చేయాలి అనుకుంటాం, ఏదో చేస్తాం. మనం చేసినవి ఏవి మనతో రావు. కేవలం మనం చేసిన పాపము పుణ్యము ఇవేనమ్మా మనతో పాటు వచ్చేది. భగవానుడు చెప్పాడు చూడండి, అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవ, సుకృతం దుష్కృతం చేయవా గచ్చంతం అనుగచ్చతి. నువ్వు సంపాదించినటువంటి ధనము, ధాన్యము, సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఇల్లు, వాకిలి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఎక్కడికి పో, ఇక్కడే ఉంటాయి. మరి వచ్చేదేమిటి? నువ్వు చేసినటువంటి పాపపుణ్యాలు, సుకృతం దుష్కృతం చేయవా గచ్చంతం అనుగచ్చతి, అవే నీతో పాటు వస్తాయి. కాబట్టి అమ్మా, ఏవైనా నాలుగు పుణ్యకార్యాలు చెయ్యి అని చెప్పాడు. ఆయన ఏ సమయంలో చెప్పాడో తెలియదు, కానీ ఆ విషయం మాత్రం ఆవిడ బుర్రలోకి బాగా ఎక్కింది. దాంతో కార్తీక మాసంలో ఉదయమే నది స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేసి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఒక దీపాన్ని దానం ఇవ్వటం మొదలుపెట్టింది. దాని ఫలితంగానే మరణానంతరము ఆవిడ కైలాసం చేరుకుంది. కార్తీక పురాణంలో చెప్తారు ఈ కథ. అలాగే మనం పురాణాలు కనుక చూసినట్లయితే అనేక మంది ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. మీరాబాయి, సక్కుబాయి, శబరి, ఇలా పుణ్యస్త్రీలు అనేక మంది కనిపిస్తారు మనకి. కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయంలో దీపారాధన చేసినటువంటి పోలి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ రోజున కూడా కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం పూట తెల్లవారకుండానే దీపారాధన చేసి కార్తీక మాసం పూర్తి అయిపోయిన తర్వాత, అంటే అమావాస్య వెళ్లిన మర్నాడు ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా పోలిని స్వర్గానికి పంపిస్తారు. పోలి స్వర్గము అని అంటారు. అది పెద్ద ఉత్సవంలాగా చేస్తారు. అరటి దప్పల్లో తెల్లవారుజామున దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టేస్తారు. ఇలా పురాణాల్లో కథలు చూస్తే స్త్రీలు స్వర్గానికి పోవటమే కాదు, మోక్షం పొందినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే అవన్నీ పురాణాలు కదా అనుకుంటారేమో, అలా ఏం కాదు. వేదం యొక్క అర్థం చెప్పాలి అంటే పురాణంలో ఉన్నటువంటి విషయాలు పూర్తిగా తెలియాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే వేదంలో ఉన్న విషయాలు 10 మందికి తెలియాలి అనే ఆలోచనతోనే వ్యాస భగవానుడు వాటన్నింటినీ కథల రూపంలో పురాణాలుగా రాశాడు. కాబట్టి పురాణాలు అంటే వేదముల యొక్క సారమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేదాల యొక్క సారమే పురాణాలు. అనేక మంది ఈ రకంగా స్వర్గానికి వెళ్ళినటువంటి వాళ్ళు, మోక్షం పొందినటువంటి వాళ్ళు స్త్రీలు ఉన్నారు. కాబట్టి స్త్రీలకి స్వర్గం ఉంటుందా అనే అనుమానం మనకి అణుమాత్రం కూడా అవసరం లేదు. మంచి పనులు చేసినటువంటి వాళ్ళు స్త్రీలే కాదు, పశువులు, పక్షులు ఏవైనప్పటికీ కూడా స్వర్గానికి వెడతారు. ఇంకా గొప్ప పనులు చేస్తే వాళ్ళు మోక్షం కూడా పొందుతారు.